కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ రాత్రి కాల సమయాన్ని వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరోసారి నా ప్రభా, నీ పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రభా అందరి సమకూర్చిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. కూడొచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అల్పమైన మరుగుపరిచి ప్రభా కూడొచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని, అయ్యా నీ యందు బలపరచబడి నీ చిత్తం చేయటానికి ఆయుక్తపరచమని నామం గొప్ప చేసుకోమని ఏసునామములో ఉపవాసనం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, ప్రభు ప్రేమించి మరొకసారి ఆయన పాసందికి రీతిగా కూడుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రత్యేకించి మనము ప్రేమిలుగా మరి ఇజ్రాయిల్ యొక్క 12 గోత్రాల గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. అందులో ప్రియమైన బిడ్డలారా, అర్ధ గోత్రమైన మనష్షే గురించి మనం నేర్చుకుంటున్నాం. మనష్షే కుమారుడైనటువంటి మాకీరు ఒక యుద్ధ వీరుడు అన్న విషయాన్ని గురించి మనం నేర్చుకుంటూ, మరి యుద్ధ వీరుడైనటువంటి మాకీరు మరి ఆయన అనేకమైన ప్రదేశాలు ముఖ్యముగా మీరు గిలాదును తర్వాత బాసా అనేటువంటి ప్రదేశాలను స్వాధీనపరుచుకున్నట్టుగా మనం దేవుని యొక్క వాక్యం గత దినాల్లో చూసాం. మనము ఆత్మ సంబంధముగా మనం ఆలోచించినప్పుడు ప్రియమైన బిడ్డలారా, మరి విశ్వాసమైన ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుడిగా, ఒక వీరుడుగా దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. అతడు కూడా స్వాధీనపరచుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. మరి ఆనాడు మాకీరు యుద్ధ వీరుడుగా ఉండి గిలాదు తర్వాత బాస్ అనే ప్రదేశాన్ని మరి ఏ రీతిగా స్వాధీనపరచుకున్నాడో, అలాగే రక్షణ పొందిన ప్రతి విశ్వాసి కావచ్చు, మరి దేవుని సేవకులు కావచ్చు, ప్రియమైన బిడ్డలారా, స్వాధీనపరచుకోవలసినవి అనేకములు ఉన్నాయి. అందులో కొన్ని విషయాలను మనం గత దినాల్లో నేర్చుకున్నాం. అందులో మొట్టమొదటిది ప్రియమైన బిడ్డలారా, మరి మనము పాపాన్ని జయించవలసినది ఏమిటి అంటే మొట్టమొదట మనలో ఉన్నటువంటి పాపాన్ని జయించవలసిన బాధ్యత ఉంది. రెండవది మన శరీరాన్ని కూడా మనము జయించి మరి మన స్వాధీనంలో పరచుకోవలసిన బాధ్యత ఉంది. మూడవది ప్రియమైన బిడ్డలారా, మరి ఈ లోకాన్ని మనం జయించాలి. లోకముకు దాసుడు కాకుండా లోకమును జయించాలి. తర్వాత ప్రియమారా, ఏ విశ్వాసం అయితే మనకి ఇవ్వబడిందో ఆ విశ్వాసం కొరకు పోరాడి మనం జయించవలసిన వారం ఉన్నాం. అలాగే గత దినాల్లో ప్రియమైన బిడ్డలారా, ఉపదేశము నిమిత్తమై మనము పోరాడవలసిన బాధ్యత మనకు ఉంది. ఉపదేశ విషయంలో ప్రతి విశ్వాసి కావచ్చు, సేవకుడు కావచ్చు, పోరాడవలసిన బాధ్యత ఉన్నట్టుగా దేవుని వాక్యం ద్వారా గత దినాల్లో చూసాం. మరి అలాంటి ముఖ్యముగా మరి ఉపదేశం కొరకు పోరాడాలంటే మొట్టమొదటి ఉపదేశమును మనము తెలుసుకోవాల్సిన వారై ఉన్నాం. ప్రియమైన ఉపదేశం అనేక విషయాలు, పరిశుద్ధ గ్రంథము మరి ఏం చెప్తుంది, సృష్టి విషయంలో ఏం చెప్తుంది, దేవుని విషయంలో ఏం చెప్తుంది, మరి అలా చిత్తం గురించి ఏం చెప్తుంది, మరి మనుషుని గురించి ఏం చెప్తుంది, గత దినాలు ఆల్రెడీ మనం చెప్తున్నాం. కాబట్టి ఈ విషయాలను క్లియర్ గా పరిశుద్ధ గ్రంథం నుంచి కూడా మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా స్టడీ చేయాలి, గ్రంథములో స్టడీ చేయాలి. ప్రియులారా, ఒక్కొక్క వచనాన్ని చదువుతూ మరి ఈ వాక్యం దేనికి సంబంధించి, దేవుడి గురించి ఏం చెప్తుంది బైబిల్, ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు, అలాగే సృష్టి గురించి మరి పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయబడి ఉంది, అలా ఒక్కొక్కటి కూడా కూర్చొని మనం ప్రతి ఒక్కటి కూడా ఏం చేయాలి, రాసుకోవాలి. అవసరమైతే ప్రియులారా రెఫరెన్స్ బైబిల్ తీసుకోవచ్చు. మీరు తీసుకొని ఏం చేయాలి, ప్రతి ఒక్కటి అనగా ముఖ్యం వాళ్ళు వీళ్ళు రాసిన పుస్తకాలు కావు, ప్రత్యేకంగా ఎవరికి వారు దేవుని సన్నిధిలో ఏం చేయాలి, ప్రార్థనాపూర్వకంగా ప్రతి వచనాన్ని చదివి ఈ వచనము దేని గురించి చెప్పబడింది అని ఆ వాక్యాన్ని సరిగ్గా డివైడ్ చేయాలి. అందుకే మనం తిమోతిలో చూస్తాం ఏంటంటే సత్యవాక్యమును సరిగా విభజించేవానిగా ఉండాలని. సత్యవాక్యమును అంటే పరిశుద్ధ గ్రంథంలో చెప్పిన వాక్యం ఏ వచనము దేని గురించి చెప్పబడుతుంది, అలాగే ఈ పదం యొక్క అర్థం ఏమిటి అని ప్రతి ఒక్కరు కూడా చదవవలసిన వారు కూడా ధ్యానించవలసిన వారు విన్నాం. దాని కొరకు అవసరం డిక్షనరీలు, ఇతర పుస్తకాలు కూడా మనం ఏం చేయాలి,
రెఫరెన్స్ ఏం చేయాలి, అర్థం చేసుకోవడానికి ఏం చేయాలి మనము ప్రియులారా? మరి చదవవలసిన వారంగా, ధ్యానించవలసిన దానికి ఎంతో సమయాన్ని కూడా వెచ్చించవలసిన వారంగా మొట్టమొదట ఆత్మ సహాయాన్ని అడగాలి, మొట్టమొదట ప్రార్థన చేయాలి, మొట్టమొదటి దాని గురించి మొట్టమొదటి ప్రార్థన చేయాలి. ప్రార్థన పూర్వకంగా దేవుని ఆత్మ నడిపించిన ప్రకారము ఏం చేయాలి, ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. ఆ రీతిగా నేర్చుకొని సత్యం ఏంటిదో మనం తెలుసుకోవాలి. కొన్నిసార్లు దేవుడు మరి తన సేవకుల ద్వారా బయలుపరుస్తాడు, సేవకులకు నేర్చుకోవాలి. అలాగే వ్యక్తిగతంగా కూడా నేర్చుకోవాలి. అన్నీ కూడా మనకి తెలియవు, అలాగే అన్నీ కూడా సేవకుల ద్వారా మనకి దొరకవు. కాబట్టి దైవజనుల ద్వారా, సంఘంలో మనకి నియమించబడినటువంటి దైవజనుల ద్వారా మనము ఉపదేశ విషయాలు నేర్చుకోవాలి. అలాగే స్వయముగా కూడా ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి ప్రియం ద్వారా. అలాగే డౌట్స్ వచ్చినప్పుడు నిత్యముగా మనము స్టడీ చేస్తున్నప్పుడు డౌట్స్ వస్తాయి. చాలా మంది డౌట్స్ అడగరు. దాని అర్థం ఏంటంటే చెప్పిందే కాకుండా ఆలోచించడం లేదని దాని అర్థం అండి. డౌట్స్ రావట్లేదంటే దాని అర్థం ఏంటంటే నువ్వు నిజంగా స్టడీ చేయట్లేదు, వాక్యం ధ్యానించట్లేదని దాని అర్థం. అర్థమవుతుందండి? ఎందుకంటే ప్రియమైన బిల్లారా, మరి ఎప్పుడైతే మనం ధ్యానిస్తామో అప్పుడు మనకి అర్థం కాని విషయాలు అనేక ఉంటాయి. ప్రియులారా, ఏ ఒక్కరు కూడా పరిపూర్ణ జ్ఞానులు కారు. అందరూ కూడా మరి అనేక వాక్యం నుండి డౌట్లు వచ్చిన వారే, ఆ డౌట్ ఇతరుల దగ్గర క్లియర్ చేస్తున్నటువంటి వారే, పెద్దల దగ్గర నేర్చుకున్నటువంటి వారే. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి, ప్రియులారా, ఈ రీతిగా మనం దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. అప్పుడే నీకు అసలు ఉపదేశం, సత్యం అంటే ఏమిటో తెలిస్తేనే అసత్యం ఏంటో అర్థమవుతుంది. నీకు సత్యమే తెలియకపోతే అసత్యం ఏంటి ఎలా తెలుస్తుంది? బాగా అర్థం చేసుకోవాలని. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ముఖ్యంగా దేవుని సేవకులైన వారు పరిశుద్ధ గ్రంథ ప్రకారం అయితే ప్రతి ఒక్కరు కూడా పరిపూర్ణులు కావాలి. అర్థమవుతుందండి? సంఘం అంతా పరిపూర్ణులు కావాలి. అంటే దాని అర్థము ప్రతి విశ్వాసి మొదలుకొని సేవకుల వరకు కూడా అన్ని విషయాలు కూడా నేర్చుకోవాలి, అలాగే నేర్పించాలి. సేవకుల వారు ఏదో నేర్పించాలి. ప్రసంగం చేయటం కాదు. ప్రసంగం అందరూ చేస్తారు, ప్రసంగం చేయొచ్చు, కళ్ళు మూసుకొని చేసేయచ్చు. కొన్నిసార్లు ఉపదేశం అనేది తెలియకపోతే ప్రసంగంలో కూడా అనేక పొరపాట్లు చేస్తారు. ఏదో నోటికో వారికి అర్థమైన అర్థాలు చెప్తారు. ప్రేమ కాదండి. ఒకవేళ ఒక వచనం తీసుకొని ఒక ఆత్మ సంబంధమైన అర్థం మీరు చెప్తున్నారంటే నిశ్చయముగా వాక్యానుసారంగా ఉండాలి. అర్థమైందండి? వాక్యానుసారంగా ఉండాలి. ఆ తాత్పర్యం కూడా వాక్యానుసారంగా ఉండాలి. అప్పుడే ప్రయోజనకరంగా ఉంటుంది. అర్థమవుతుందండి? అలాగే ఒక ఉపమానం చెప్తున్నామంటే ఒక అర్థంలో వాక్యాన్ని అర్థం చేయడానికి చెప్పాలి, కానీ ఏదో ప్రత్యేకమైన కథలు అవి ఇవి చెప్పడం కాదని. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి. అయితే ఈ దినము మరొక విషయంలో పోరాటం గురించి మనం నేర్చుకోబోతుంది. ఇందు నిమిత్తమై ప్రియులారా, కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 28, 29 వచనం చదువుకుందాం. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 28 వచనం. కొలస్సీ రాసిన పత్రిక 1వది 28 వచనం. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనుషుని బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఇందు నిమిత్తం నాలో బలముగా కార్యసిద్ధి కలగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుతూ ప్రయాసపడుచున్నాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు మరొక విషయమై ఏం చేస్తున్నాడంట? పోరాడుతున్నాడంట. దేని నిమిత్తం అంటే ప్రతి మనుషుని, అంటే మనుష్యుడు, ఇక్కడ విశ్వాసం రాయబడేది మనుష్యుడు అని రాయబడింది. అంటే దేవుడు మన దగ్గరికి పంపించినటువంటి లేదా మనకు అప్పగించినటువంటి ప్రతి మనుష్యుని ఏం చేయాలి ప్రియమైన పిల్లారంట? వారిని సంపూర్ణ చేయట కొరకంట. సంపూర్ణత అంటే ఏంటి అర్థము? అర్థమైందండి? ఇక్కడ అర్థం చేసుకున్న పదం ఏంటంటే సంపూర్ణత అంటే ఏంటిది?
అన్న విషయం మనం బాగా గ్రహించవలసిన వారమైన ప్రేమ. ఏంటి సంపూర్ణత? సంపూర్ణత అనే పదానికి అర్థం ఏంటిదంటే ప్రియమైన బిళ్ళారా, ఏంటంటే ప్రియమైన బిళ్ళారా, ఎలాంటి లోపము లేకుండా. ఒకటి, ఈ సంపూర్ణత అనేది పదము పరిశుద్ధ గ్రంథంలో అనేక చోట్ల వ్రాయబడి ఉంది. దాన్ని మనం తీసినప్పుడు మొట్టమొదట ఏ పని అయితే మనకు అప్పగించబడిందో ఆ పనిని పరిపూర్ణం చేయటము. నీకే పని ఇచ్చాడు. చాలా మంది కొంతమంది పను ఆరంభిస్తారు, సగంలో వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అర్థమైందండి? సగం ఏం చేస్తారు, వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఉదాహరణకి సేవకు వస్తాం ప్రేమ ద్వారా, కానీ ఆ సేవను ఏం చేయము, కడ వరకు ఏం చేయము, పరిపూర్ణం చేయము. సగంలో ఆగిపోతారు, సగంలో లేకపోతే వదిలిపెట్టేస్తారు, లేకుంటే ఏదో ఒకటి చేస్తారు ప్రియమైన బిడ్డ. అలా కాదండి. అలాగే కొన్ని సమస్యలు, కొన్ని కష్టాలు, కొన్ని బాధలు వచ్చినప్పుడు ఏం చేస్తారు, విడిచిపెడతారు. ఉదాహరణకి ఒక మాట చదువుతాను ప్రియమైన, లూకా సువార్త 13వ అధ్యాయము 13వ అధ్యాయము ఆ లూకా సువార్త 13వ అధ్యాయము 32వ వచనం చదువుదాం. 31 నుంచి. లూకా సువార్త 14:31 నుంచి చదువుదాం. ఆ గడిలో కొందరు పరిసయ్యులు వచ్చి, నీవిక్కడ బయలుదేరి పొమ్ము, ఇక్కడ నుండి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపగోరుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పుడి, ఇదిగో నేడును రేపు నేను దయ్యమును వెళ్ళగొడుచు రోగులు స్వస్థపరచు నుండి 3వ దినమున పూర్ణ సిద్ధి పొందెదను. ఇక్కడ యేసు ప్రభు దీని ద్వారా ఇక్కడ పరిచయం చేస్తూ ఉన్నాడు ఒక చోట్ల. అప్పుడు పరిసయ్యులు కొందరు వచ్చి యేసు ప్రభుని భయపెట్టిస్తున్నారు. ఏమనంటే, ఇదిగో హేరోదు రాజుని ఏం చేయబోతున్నాడు, చంపడానికి చూస్తున్నాడు, చంపడానికి వస్తున్నాడు అన్న రీతిగా చెప్తుంటే, యేసు ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, ఇదిగో నేడు రేపు కూడా ఏం చేస్తాను, నా పనిని సంపూర్తి చేస్తాను అని చెప్తున్నాడు. అర్థమవుతుంది, సంపూర్తి నేను చేస్తాను అంటే మొట్టమొదటి సంపూర్ణత అనే పదానికి ఏంటి అర్థం అంటే, ఒక పని మనకి ఇచ్చినప్పుడు లేదా ఒక పని మొదలు పెట్టినప్పుడు దాన్ని పరిపూర్ణంగా ఏం చేయాలి, నెరవేర్చాలి, మధ్యలో వదిలిపోకూడదండి. ఇక సేవ కావచ్చు, నీకు ఏ పని కావచ్చు, ప్రియం ద్వారా ఆరంభించినప్పుడు ప్రియం ద్వారా దానిని ఏ మాత్రం మధ్యలో వదిలిపెట్టకూడదు. ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి శ్రమ వచ్చినా, నిందలు వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా కూడా ప్రియం ద్వారా ఏం చేయకూడదు, మధ్యలో వదిలిపెట్టకూడదు, భయపడకూడదు. ఇప్పుడు యేసు ప్రభు భయపడలేదండి, ప్రాణానికి కూడా భయపడలేదు, చంపుతానన్నా కూడా భయపడలేదండి. కాబట్టి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, ఒక పనిని కంప్లీట్ చేయటం అనేది సంపూర్తి చేసినట్టుగా లెక్కలోకి వస్తుందండి. ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలి. మరొకసారి చదువుదాం ప్రియులారా, ఫిలిప్పీ రాసిన పత్రిక 3:12 ఇక్కడ కూడా అదే పని. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఇది వరకే నేను గెలిచినైనను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందినైనను నేను అనుకోవటలేదు, కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడిచినో దాన్ని పట్టుకొనవాలని పరిగెత్తుతున్నాను. ఇక్కడ కూడా ఒక మాట చెప్తా, సంపూర్ణ సిద్ధి పొందినైనను నేను అనుకోవటలేదు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ప్రభువైన యేసు విశ్వాసం ఉంచిన తర్వాత ఆయనకి ఏదేది లాభకరమైనదో అంతా చెత్తగా ఎంచుకొని ప్రభు పరిచయంలో సాగుతూ ఉన్నాడు. కొంతకాలం సాగిన తర్వాత ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను పరిపూర్ణ అయిపోలేదు. చాలా సార్లు మనము ఆత్మీయ జీవితంలో కొనసాగుతున్న కొనసాగి వ్యక్తిగత జీవితంలో కావచ్చు, అలాగే ప్రియమైన బిడ్డలారా పరిచర్యలో కావచ్చు,
కొంతకాలం సాగిన తర్వాత ఏమనుకుంటామంటే ఇక నేను ఏమైపోయాను, అంతా అయిపోయి అంతా అంటే ఓకే అయిపోయింది, నేను చేయవలసిన పని అంతా కంప్లీట్ చేసేసాను, నేను ఇంక పరిపూర్ణ అయిపోయాను, ఇంకా నాకు ఏ పర్వాలేదు అన్నటువంటి భావన వచ్చేస్తుంది. మనం అనుకుంటాం అలాగే ఆ సంఘం ఒక అభివృద్ధి పొందింది, అంత మంచిగా పర్వాలేదు అనేది సార్లు ఇలా అనుకోవడం బట్టి ఇప్పుడు ఏమవుతుందో తెలుసా, వెంటనే అపవాది ఈ చోటిచ్చిన వారం అవుతాము. అందుకే దేవుని వాక్కు ఖచ్చితంగా చెప్తుంది, ఎవడైనా నిలుచున్నానని చెప్పుకొని ఎల్ల వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకొనవలెను. అది ఏ విషయంలో కావచ్చు, వ్యక్తిగత జీవితం, వ్యక్తిగత ఆత్మీయ జీవితం కావచ్చు, అలాగే పరిచర్య విషయంలో కావచ్చు, మరి ఏ విషయంలో కూడా ప్రియులారా, ఎప్పుడు కూడా నేను ఆ పని అయిపోయింది, నేను పరిశుద్ధుని అయిపోయాను, లేదా నేను చేసిన పరిచర్య ఎంత మంచిగా అయిపోయింది, ఏ బాధ లేదు అని ఎప్పుడు కూడా అనుకోకూడదండి. ఎందుకంటే మన పని మనం ఎప్పుడు పరిపూర్ణం అవుతామో, ఒకవేళ మనం పరిపూర్ణ అయినట్లయితే, మన పని ముగించినట్లయితే, లేదా మన పరిశుద్ధతలో మరి పరిపూర్ణమైనట్లయితే, మనం ఏ మాత్రం దేవుడు మన ఇక్కడ పెట్టాడు, వెళ్ళిపోతాం. అర్థమైందండి? చాలా సార్లు మనం ఏంటంటే బాగానే ఉన్నాను, సరిగానే ఉన్నాను, ఏ సమస్య మాకు లేదు, అన్ని ఓకే అయిపోయింది అనుకుంటాం ప్రియులారా. ఎప్పుడు కూడా విశ్వాస జీవితంలో కావచ్చు, సేవా జీవితంలో కావచ్చు, మరి ఏ విషయంలో కావచ్చు ప్రియమైనలారా, ఎప్పుడు కూడా అంత సౌర్యముగా ఉంది, మంచిగా ఉంది అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఒక విశ్వాసి కావు, సేవకుడు కావు, నిరంతరం మెలుకుతో ఉండాలి. మెలుకుతో ఉండకపోతే అపవాది ఏం చేస్తాడు, నిత్యముగా ఏం చేస్తాడు, మనలో పని చేస్తాడు. ఎందుకంటే శత్రువైన సాతానుడు మనం ఈ లోకంలో జీవించినంత కాలము కూడా వాడు పోరాడుతూనే ఉంటాడు. మనతో పోరాడుతూ, సంఘంతో పోరాడుతూనే ఉంటాడు. అందుకని ఎప్పుడు కూడా ఏం కాకూడదు, పర్వాలేదు అని ఎప్పుడు అనుకోకూడదండి. మా కష్టాలు తీరిపోయినాయండి, ఇంకంత సుఖమేనండి, ఆనందమేనండి అని ఎప్పుడు అనుకోవద్దు. అలా అనుకున్నట్లయితే అపవాది ఎప్పుడు నేనేం చేస్తాడో తెలియదు అండి. అందుకే నిలుచున్నానని చెప్పుకున్న వాడు ఏదో పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని దేవుని వాక్యం మనం సెలవిస్తున్నాడు. అందుకే అబ్బాయి పౌలు అంటాడు, నేను ఇప్పుడే సంపూర్ణ అయిపోయాను అనుకోకూడదు. ఎవరు సంపూర్ణ కాదు. మన పని ఇప్పటికి సంపూర్ణ కాలేదు. అలాగే మన యొక్క వ్యక్తిగత జీవితం సంపూర్ణత అంటే పరిశుద్ధ సంపూర్ణ అంటే ఏంటండి, యేసు ప్రభు కలిగిన. అందుకే ఇంకొక విషయం సంపూర్ణ ఏం చూపిస్తుంది అంటే ప్రియులారా, రోమిలకు రాసిన పత్రిక 8:29, 8వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, ఈ వచనాన్ని అన్ని దగ్గర పెట్టుకొని మనము ధ్యానిస్తే మనకి అసలు అర్థం దొరుకుతుంది. 8వ అధ్యాయం 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠులగునట్లు దేవుడు ఎవరిని ఎరిగెనో వాడు తన కుమారుని సారూప్యము గలవాడగుటకు వాడిని ముందుగా నిర్ణయించెను. యేసు క్రీస్తుకు కలిగిన సంపూర్ణత. అందుకే ఈ మాట ఇక్కడ చూస్తాం, మన సంపూర్ణత గురించి మనం చదివినప్పుడు ఈ మాట అలాగే గుర్తుపెట్టుకుందాం. మళ్ళీ ఎఫెసీ రాసిన పత్రిక చదువుదాం. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము చూద్దాం. 4 12వ వచనం, 11, 12 కలిసి ఉంది. మనమందరము విశ్వాస విషయములో దేవుని కుమారుని గూర్చిన జ్ఞానములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు అనగా క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు అగుటకు ఆయన ఇలాగు నియమించెను. క్రీస్తు కలిగిన పాటు సమానంగా మనం ఏం కావాలంట, అవ్వాలంట. చెప్తున్నారండి, యేసు క్రీస్తుకు సమానంగా మనం
ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలని. అంటే మనం వింటున్నారని అందరూ ఆయన వలె మార్చబడు, ఆయనలాగా, ఆయన మనసులాగా మన మనసు, ఆయన స్వభావం, ఆయన ఉన్నత జ్ఞానం వలె మన జ్ఞానము, అన్ని విషయాలలో, అది ఒక్క విషయం, అందుకని అన్ని విషయాలు ఎదగాలి అని మనం కింద చూస్తాం ప్రియమైన పిల్లారా. కాబట్టి సంపూర్ణత అనేటువంటిది ఏంటంటే, ముఖ్యంగా ఈ లోకంలో మనకు సంపూర్ణమైనటువంటి మాదిరి ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు అండి. యేసుక్రీస్తు ఏ రీతిగా అయితే ఈ లోకంలో తనకు అప్పగిన పనిని సంపూర్ణంగా నెరవేర్చాడో, ఎలాంటి భయము బెదురు నిధి లేకుండా అన్ని పనులు తనకు అప్పగించిన పనిని, లేదా తండ్రి తనకు అప్పగించిన పనిని, లేదా తన తండ్రి చిత్తాన్ని ఏ రీతిగా చేశాడో, ఆ చేసి కంప్లీట్ చేశాడో అదే రీతిగా మనం కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో మన ప్రాణమంత కాలము కూడా అనుదినము అనుక్షణము కూడా ఆయన యొక్క పనిని మనం కంప్లీట్, మనకి ఇచ్చినటువంటి పనిని ఏం చేయాలి, మనం కంప్లీట్ చేయాలి. అదొకటి. రెండోది ప్రియమైన బిళ్ళారా, విషయం బాగా అర్థం చేసుకోవాలి. రెండోది ఏంటిది, ఆయన వలె మార్చబడతారు. ఈ లోకంలో పరిపూర్ణుడు లేకుంటే ఆ సంపూర్ణుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే, ఎవరు కాదండి. అందుకే అన్నాడు ఆయన కృపా సత్య సంపూర్ణంగా మనము నివసించాను. అసలు ఈ సంపూర్ణ గురించి చాలా పెద్ద టాపిక్ ఉంది. జస్ట్ మీకు కొంచెం అర్థం చేసి వెళ్ళిపోతాను ముందుకు అంతే. ఎందుకంటే లేకపోతే అందులోకి వెళ్ళామంటే మనము ఇంకా చాలా రోజులు పడుతుంది ఈ అంశంలోకి వెళ్ళడానికి. ద్వారా చూడండి, యోహాను సువార్త చెప్పేది అర్థమవుతుందండి అందరికీ? చెప్పేది అర్థమవుతుందా? యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించెను. యేసుక్రీస్తు కృపా సత్య సంపూర్ణంగా, కృపకు ఆయన మూలంగా సంపూర్ణమైన కృప దొరికింది, అలాగే సత్యము కూడా వచ్చింది. ఇవన్నిటి కూడా మనకు అర్థం. మరొక మాట కూడా చదువుదాం. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుతున్నది. యేసు ప్రభువులో సర్వ సంపూర్ణత ఇమిడి ఉన్నది. ఆయన పరిపూర్ణుడు. ఆయన మానవుడిగా చూసినా పరిపూర్ణే, దేవుడిగా చూసినా పరిపూర్ణే. అందుకే ఆయన సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడిగా మనము చూస్తాం. అర్థమైందండి? అయితే మనం సంపూర్ణంగా మానవుడిగా ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు ఏ రీతిగా జీవించాడో, ఆయన చేసిన పని, ఆయన వేసిన అడుగు, ఆయన యొక్క ఆలోచనలు, ఆయన గుణ లక్షణాలు ఏవైతే చూపించాడో, అంటే ఏ ఉపదేశం అయితే బోధించాడో, ఆ రీతిగా ప్రతి విశ్వాసి, ప్రతి వ్యక్తి, ప్రభువైన యేసు విశ్వాసం ప్రతి ఒక్కరూ, విశ్వాసి అయినా సేవకుడైనా కూడా ఏం కావాలి, ఆ స్థితికి ఎదగాలండి. ఆ స్థితికి ఎదిగినప్పుడే మనం సంపూర్ణమైనట్లు. కాబట్టి అందుకే విశ్వాసం మనం ఏం చేయాలి, సేవకులైనటువంటి ఎవరైనా సరే ప్రభువుని విశ్వసించిన వారందరూ కూడా ఎల్లప్పుడూ ప్రభువుని చూడవలసిన వారుగా ఉన్నారు. ప్రభువును చూడాలండి. ఎవరైతే ప్రభువును చూస్తారో, ప్రభుతో మాట్లాడతారో, ప్రభుతో సహవాసం చేస్తారో, ప్రభు అడుగుజాలు నడుస్తారో, వారు ఆయన వలె మార్చబడతారు. వాళ్ళని చూసి వీళ్ళని చూసే కాదండి. ఆయన చూసే కన్నులు ప్రతి ఒక్కరికి కావాలి. అది లేకపోతే నీవు ఆయన వల్ల మార్చబడ్డావు. అందుకే ఒక నిజమైన విశ్వాసి ఏం చేయాలంటే ఆయన కన్ను దృష్టి ఎప్పుడు కూడా ఆయన వైపు ఉండాలండి. ఆయన చూడాలి. ఆయన చూసేవాడు
ఇక లోకాలు చూడడు. లోకంలో దేనిని ఎవరిని చూడడండి. మరి అర్థమవుతుందండి. యేసు ప్రభుని దృష్టించి అంటే యేసు ప్రభుని గురి చూచేటువంటి వాడు ఈ లోకంలో ఎవరిని దేన్ని చూడడు. ఎవరు ఏమనుకుంటారో పట్టించుకోడు. పరిస్థితి ఏమున్నప్పటికీ పట్టించుకోడు. ఎందుకంటే ఆయన చూసేది దేవుణ్ణి. ఆయన నమ్మింది ఆయన నమ్మింది ప్రభువుని. ఆయన చూసేది ప్రభువుని. ప్రియులారా, ఆయనను ఏదైనప్పటికీ ఆయన దగ్గర మొరపెట్టుకొని ఆయన అక్క ప్రియులారా ఆయన అడుగుతాలే చూస్తాడే తప్ప ఇక అటు చూడడు. అలాంటి వాడు దేనికి భయపడడు. ఏ పరిస్థితి వచ్చినా ఏం చేస్తాడు? ఏంటి, ఆయన పాదాలు పట్టుకుంటాడు అంతే. ఏ పరిస్థితి వచ్చినా కూడా, లోకమే తారుమారైనప్పటికీ కూడా, అందరూ వ్యతిరేకమైనప్పటికీ కూడా, ఎలాంటి పరిస్థితి, ఎలాంటి నిందలు వచ్చినప్పటికీ, ఎలాంటి కష్టాలు వచ్చినప్పటికీ, ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఆయన వైపు చూస్తాడు. ఆయన వైపు చూసి ఆయన ఎరుగుతాడు, ఆయన తెలుసుకుంటాడు. అప్పుడు ఆయన ఏం కలుగుతుంది తెలుసా? గొప్ప విశ్వాసము, ధైర్యము కలుగుతుంది. అలాగే తాను కూడా ప్రభు ప్రవచించిన రీతిగా ప్రవర్తించగలడు. ఆయన ప్రవర్తిస్తాడు, తనతో పాటు ఉన్నవారిని కూడా ప్రవర్తింప చేస్తాడని. ఇదే అలాంటి వాడు పరిపూర్ణ కాగలడు. అనే పరిపూర్ణ కాగలడు. అలాంటి వాడు బహుశా లోకానికి పిచ్చివాడి వలె కనబడచ్చు, లోకానికి వెరివాడి వలె కనబడచ్చు, తెలియటకు వాడి వలె కనబడచ్చు. కానీ తాను మాత్రం ప్రభు వలె మార్చబడగలడు. అలాగే ప్రభు ద్వారా మెప్పు పొందగలడు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా బాగా అర్థం చేసుకోవాలండి. అందుకని ఆ మనోనేతలు వెలిగించబడాలి. అపోస్తలుడైన పౌలు తాను పరిపూర్ణ అవటమే కాకుండా అవటం కొరకు ప్రయాసపడమే కాకుండా అర్థమవుతుంది ఏం చేస్తున్నాడండి? సంఘానికి కూడా బోధిస్తున్నాడు ఆ విషయము. సంఘానికి బోధించడమే కాదు, ఒకటి బోధిస్తున్నాడు, రెండోది ప్రార్థనలో పోరాడుతున్నాడు. తాను తనతో పాటు ఒకరు దేవుని సేవకులు అయితే ఈ రెండు పనులు చేయాలండి. మొట్టమొదట 3 విషయాలు. ఒకటి, పర్సనల్ గా ప్రతి ఒక్కరు కూడా పరిపూర్ణ అవ్వాలని తెలిసి ఉద్దేశం వచ్చే పరిగెత్తాలి. మన ఫిలిప్పీ రాసిన పత్రికలో 3వ అధ్యాయం మనం చూసినప్పుడు 3:12 చూసినప్పుడు ఏమన్నాడండి? నేను ఇంకా పరిపూర్ణ కాలేదు కాబట్టి పరిపూర్ణ అవ్వాలని ఏం చేస్తున్నాను? పరిగెత్తున్నాను అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. రెండవ విషయము మన చదివిన రీతిగా కొలసి రాసిన పత్రికలో చదివిన రీతిగా ప్రియమైన పిల్లారా ఏమన్నాడు? ప్రియులారా, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేయదు. లోకంలో కాదు, ఎక్కడంటే క్రీస్తునందు అంటే క్రీస్తులో పరిపూర్ణ అవ్వాలని ఏం చేస్తాడైనా చేసి ఆయన ఎదురు నిలబెట్టాలి. ఆ యొక్క మైండ్ సేవకైన వారికి కావాలి. ఏమైంది? ప్రతి మనుషుని ప్రతి విశ్వాసిని ఏం చేయాలంట? పరిపూర్ణ చేసి ఏం చేయాలి? సంపూర్ణంగా చేసి ఆయన నిలబెట్టాలి. ఈ భారము, ఈ బాధ్యత కలిగి ఉండవలసిన వారై ఉన్నారు. నువ్వు నిజంగా దేవుడి సేవకుడు అయితే ఈ బాధ్యత, ఈ భారము కలిగిన వాడుగా ఉండాలి. ఒకటి. రెండోది ఏం చేస్తున్నాడండి? సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనిషికి బుద్ధి చెబుతూ ప్రతి మనిషిని బోధించుతూ ఆయన బోధిస్తున్నాము. ఎవరు ప్రకటిస్తున్నాడు? తన గురించి కాదు ప్రకటించేది, ప్రభువుడు ప్రకటిస్తున్నాడు. ఇక్కడ ప్రభువుని ప్రకటించాలి. ఎప్పుడు మన గురించి ప్రకటించుకోకూడదండి, ప్రభువుని ప్రకటించాలి. నేను అనేక స్థలాలు చూసినప్పుడు వారిని, వారి కుటుంబాలని, వారిని, వీరిని అన్ని అది ప్రకటించుకుంటున్నారు. రకరకాల ప్రకటనలు జరుగుతున్నాయి. సువార్త పేరుతో రకరకాల ప్రకటనలు జరుగుతున్నాయి. కానీ క్రీస్తు మాత్రం ప్రకటించబడలేదండి. కానీ నువ్వు నేను ప్రకటించవలసింది ఎవరు తెలుసా? క్రీస్తును ప్రకటించావు. క్రీస్తును ప్రకటించాలంటే నువ్వు మొట్టమొదటి క్రీస్తును ఎరిగిన వాడుగా ఉండాలి.
క్రీస్తుని ఎరిగినట్లయితే క్రీస్తు గురించి ప్రకటించగలం. క్రీస్తు గురించి ఎరగాలంటే నువ్వు ఆయన చూసి ఆయనతో సహవాసం చేయాలి నువ్వు. ఆయన నడిచిన అడుగుజాల్లో నడవాలి నువ్వు. ఆయన చూపించిన మార్గంలో నువ్వు నడవాలి నువ్వు. ఆయన స్వభావంలో నువ్వు పాలివాడవు కావాలి. ఆయన స్వభావంలో మార్చబడాలి. నీలోనే ఆ యొక్క యేసుక్రీస్తు స్వభావం లేకపోతే ఇక నేను ఏం బోధించగలమో, ఏమి చూపించగలము? ప్రియమైన పిల్లలు, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలండి. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే, ప్రతి మనుషునికి బోధించుతూ ప్రకటించుతున్నాము. అందు నిమిత్తం నాలో బలముగా కార్యసిద్ధి కలగచ్చే ఆయన క్రియాశక్తిని బట్టి నేనేం కదా పోరాడుతూ ప్రయాసపడుతున్నాను. పోరాడుతున్నానంట, ప్రయాసపడుతున్నానంట. ఈ రెండు చేయాలండి. పోరాడాలి. పోరాడడం అంటే అర్థం ఏంటండి? ప్రియులారా, పోరాడంటే ఏం చేయాలి? పోరాటం రెండు రకాలు పోరాటం లోకంలో. నువ్వు ఎప్పుడైతే ఈ ఉద్దేశము చేత నువ్వు ముందుకు పరిచయం సాగిస్తున్నావో అప్పుడు నువ్వు అనేక రకాల శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటితో పోరాడాలి. కృంగిపోకూడదు, అధైర్యపడకూడదు, వెనకంజ వేయకూడదు. యేసుక్రీస్తు తన ముందు మరణం ఉందని తెలిసినా కూడా ఏ రీతిగా అడుగులు ముందుకు వేస్తూ వెళ్ళిపోయాడో, ఎంత అవమానం కలిగినప్పటికీ, ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆయన ఏ మాత్రం అడుగులు వెనక వేయకుండా ముందుకు వెళ్ళిపోయాడో ఆ రీతిగా నువ్వేం చేయాలి? ముందుకు సాగవలసిన బాధ్యత ఉన్నట్టుగా దేవుని వాక్యం మనం చూసుకుంటున్నాం ప్రియమైన ద్వారా. కాబట్టి ఈ రీతిగా బోధ చేస్తూ ఉన్నాడు ఆయన. అది ఒక చక్కటి మాటకి రాయబడి చూడండి. అపోస్తలుల కార్యాలు 20 అధ్యాయము 20 మరియు ప్రయోజనకరమైనది ఏదియో దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయటూ బోధించుటూ దేవుని ఎదుట మారుమనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలని యూదులకును గ్రీకు దేశస్తులకును ఎలాగో సాక్ష్యం ఇచ్చుంటినో ఇదంతయో మీకు తెలియని అంటున్నారు. మరియు ప్రయోజనకరం ఏది దాచుకొనక. కొన్నిసార్లు కొన్ని చెప్పడానికి ఏమవుతాం? కొన్ని విషయాలు చెప్పడానికి ఏంటో వెనకంజ వేస్తాం, భయపడతాం. అంటే ఇది చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో, ఇది చెప్తే మరి చర్చికి రారోను, ఇది చెప్తే మరి నా మీద కోపడతారేమో, ఇలా రకరకాలుగా ఏం చేస్తారు. కొన్నిసార్లు మనకి ఏమవుతుందండి? భయం వేస్తుంది. లేదు, కొన్నిసార్లు మనకు వచ్చే లాభం రాదేమో విశ్వాసం దగ్గర నుంచి. వీడు కానుకలు ఇవ్వడేమో, లేదా ఇంకేమైనా చేయడేమో. కొన్నిసార్లు రకరకాల మనసులో ఏమవుతుంది? దేవుని వస్తుంది. అలాంటిది మన దేవుని సేవకులు మనలోనికి రావడానికి వీల్లేదండి. ఎందుకంటే ఒకవేళ వ్యక్తి గాయపరచబడుతుండొచ్చు, ఏమైనా కావచ్చు. కానీ ఏదైనా ఆయనకు క్షేమాభివృద్ధి కలిగేటువంటిది ఏది కూడా ఏం చేయకూడదు, దాచిపెట్టడానికి వీల్లేదు. భవిష్యత్తు దుఃఖపడవచ్చు, గాయపడవచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, ప్రేమారా, అతనికి మేలుక నీవు మంచి మనసుతో అతనికి మేలు జరగాలని హృదయపూర్వకంగా, ప్రార్థనాపూర్వకంగా, ప్రేమతో అతనికి హెచ్చరిక చేసినప్పుడు, తెలియపరిచినప్పుడు నిత్యముగా అతనికి క్షేమవృద్ధి కలుగుతుంది. అతను రిసీవ్ చేసుకుంటాడు, మారు మనసు పొందుతాడు. మొట్టమొదటి బాధపడవచ్చు, కోపపడవచ్చు, కొంచెం మనతో మాట్లాడడం మానేయచ్చు. కానీ ప్రేమని బిడ్డలారా, మనం వారి పట్ల చూపించిన ప్రేమ, దయను చూపించినప్పుడు నిత్యముగా వ్యక్తి ఏమాత్రం మారు మనసు పొంది ప్రభువులేమో పరిపూర్ణం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకంటున్నాడు ప్రయోజనకరం ఏది దాచిపెట్టద్దు సంఘానికి. కొన్నిసార్లు వాక్యం చేసేటప్పుడు ప్రియులారా, మరి నాకైతే తెలియదు, కానీ అమ్మో ఇది చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు, ఇది చెప్తే వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు చెప్తే అది చెప్తే ఏమనుకుంటారు అని ఎప్పుడు కూడా ప్రసంగాన్ని ప్రిపేర్ చేయకూడదు. ఎప్పుడు కూడా ఆ మనుషులను మైండ్లో పెట్టుకొని ఎప్పుడు కూడా ప్రసంగము తయారు చేయకూడదు, ప్రసంగము చేయనూకూడదు.
నువ్వు చేయవలసిన పని ఏంటిది? దేవుని సమ మోకరించి ప్రభు ఆత్మ నిన్ను సమర్పణ చేసుకొని, ప్రభువా ఈ దినము మరి నీ సన్నిధిలో నిలబడాలి, మాట్లాడవలసింది నేను కాదు, నువ్వు మాట్లాడాలి. రకరకాల చెప్పని రీతిగా ప్రభు ఈ సంఘపు దూతగా నాలో నుంచి పరిసర నువ్వు మాట్లాడాలి ప్రభు. పోనీ ఏ మాట చెప్పాలి, ఏ మాట చెప్పాలి, ఆ మాట నాకు ఇవ్వు ప్రభు అన్నాను. దేవుని దగ్గర వాక్కు పొందుకొని ఆ వాక్కుని దేవుని ఆత్మ ద్వారా సిద్ధపాటు చేసి బోధించాలి. అంటే పరిశుద్ధాలు నువ్వు మాట్లాడు ప్రియమైన బిడ్డారా. ఆ రీతిగా ఎప్పుడైతే దేవుని ఆత్మకు మనం అప్పగించుకుంటూ ఆ దేవుని చూస్తూ దేవుని నిలబడుతున్న ఎవరిని చూడాలి మనము? మనుషులుగా చూడవలసిందే. దేవుడు చూడాలి. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నువ్వు మాట్లాడాలి. ఆ రీతిగా అప్పుడు ఏం చేయాలి? మాట్లాడాలి. ఆ మాట దేవుని మాటగా విన్నప్పుడు నిత్యముగా దేవుని ఆత్మ వారంతరంగా తీసుకువెళ్ళి వాళ్ళు ఒప్పింపజేసి మారు మనసు కలుగజేసి రక్షణ కలుగజేస్తుంది. ప్రియులారా, లోబడి చేస్తుంది. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అందుకని ఒక వ్యక్తి దేవుని దగ్గర ఏం చేయాలి? పొందుకోవాలి. దేవుని దగ్గర పొందుకొని ఆ వచనాన్ని ఏం చేయాలి? మనం చక్కగా బైబిల్ నుంచి మనం నేర్చుకోవాలి. దాని దగ్గర ఏం చేయాలి? దానికి తగినట్టుగా మనము ప్రియులారా సిద్ధపాటు అయ్యి బోధించినప్పుడు అది ఫలభరితంగా ఉంటుంది. అంతే తప్ప ప్రియులారా అది చెప్పాలి, ఇది చెప్పాలి, అట్లా చెప్పాలి, ఇట్లా చెప్పాలి అనుకొని ముందుగా అన్ని ఊహించుకొని కూర్చొని ఏమంది ప్రియులారా, ఇలా చెప్పినప్పుడు ప్రజలకు అది ప్రయోజనకరంగా ఉండదు. ఒకవేళ చెప్పడానికి అందరికీ ఇంపుగా ఉండొచ్చేమో, కానీ వినసింపుగా ఉండొచ్చేమో, కానీ భలే చెప్పారు అనొచ్చేది, కానీ వారి ఆత్మ క్షేమాభివృద్ధి మాత్రం ఏంటి? కలగనే కలగదు. ఎందుకంటే అది దేవుని ద్వారా కలిగిన మాట, వచ్చిన మాట కాదు. ఈ విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి ప్రేమ. అది ఇక్కడ అన్నాడు, సంఘానికి ప్రయోజనకరమైనది ఏదియో దాచి కొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియచేస్తూ బోధించచ్చు అని ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ 32లో కూడా ప్రియ ద్వారా ఇక్కడ 31లో కూడా మనం చూడండి. కాగా నేను 3 సంవత్సరాలు రాత్రి కన్నీరు విడిచితో ప్రతి మనిషిని మానక బుద్ధి చెప్పి తిని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండు. ప్రతి మనిషి కన్నీరుతోనంట ప్రతి మనిషిని బుద్ధి చెప్పాడంట. బుద్ధి చెప్పడం ఎలాగండి? మన పిల్లలకి మనం ఎలా కూర్చొని బుద్ధి చెప్తాం, అలా రీతిగా విశ్వాసులు కూడా ఏం చేస్తారు? బుద్ధి చెప్తున్నాడు మనం చూస్తున్నాం. బుద్ధి చెప్తున్నాడో చూస్తున్నాం. ఆ రీతిగా ఒక సేవకుడు ఏం చేయాలి? చేయాల్సిన బాధ్యత ఉండాలి. మన పిల్లలకి ఎలా బుద్ధిగిస్తామో, పిల్లల్ని ఎలా బతిమాడుకుంటామో, పిల్లలకి ఎలాగే మనం హెచ్చరిక చేస్తామో, అదే రీతిగా విశ్వాసుల పట్ల కూడా మనం ఏం చేయాలి? చేయవలసిన బాధ్యత ఉంది. అందరూ ఒక రీతిగా ఉండరు. అందరూ గొర్రెలే. నువ్వు కాపురి అయితే అందరూ గొర్రెల కిందనే లెక్క. గొర్రెలకి ఏం తెలియదు. వాడు 10 సంవత్సరాలైనా వాళ్ళకి ఏం తెలియదు అనంటే మనం లెక్కలో ఉండాలి అంతే. ప్రియమైన బిడ్డలారా, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా బాగా అర్థం చేసుకోవాలండి ప్రియమైన. అయితే బోధించి ఏం చేయాలి? బోధించి వాళ్ళు ఏం చేయాలి? సంపూర్ణ తీసుకుని రావాల్సిన బాధ్యత మీరు చూస్తున్నారు. కాబట్టి పౌలు ఆ రీతికి ఏం చేస్తున్నాడు? ప్రేమ ద్వారా తెలియపరుస్తున్నాడు. ప్రేమ ద్వారా చూడండి, 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వాక్యము ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుతూ ఖండించుతూ గద్దింపుము, బుద్ధి చెప్పుము. ఏమన్నదండి? ఎన్ని విషయాలు ఇక్కడ చెప్పబడుతుందో బాగా గమనించాలి మనం. వాక్యము ప్రకటించము, సమయమందు అసమయమందు ప్రయాసపడము. సమయమందు అసమయమందు, రాత్రి కాదు పగలు కాదు, సంతోషమందు కాదు దుఃఖంలో కాదు, ఏ పరిస్థితి అయినా కూడా ఏం చేయాలి? అంతే ప్రేమ ద్వారా అన్ని సమయాల్లో కూడా. అర్థమైందండి? సమయం కొరకు కాదు వేచి ఉండవలసింది కాదండి. సమయం మందు అసమయం మందు. తర్వాత ఏమన్నాడు ఇక్కడ? ప్రయాసపడము,
సంపూర్ణమైన దీర్ఘశాంతము. సేవకులకి ఇది ఎంతో అవసరం ఉంది. తొందరపాటు డిసిషన్ కావచ్చు, తొందరపాటు ఏమాత్రం పనికిరకూడదు. తొందరపడి మాట్లాడటము అసలు పనికి రాదు. బాగా అర్థం చేసుకోవాలి. తొందరపడి అనేది మంచిది కాదు. అందుకని దీర్ఘశాంతము కావాలి. అర్థమైంది? సంపూర్ణ దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము. తప్పునేం చేయి, ఖండించు, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఇవన్నీ కార్యాలు కూడా చేయమని తిమోతికి చెప్తున్నాడు. ఎందుకు? ఒక విశ్వాసం ఏం పరిపూర్ణం చేయాలంటే ఇదంతా కూడా చేయాల్సిన బాధ్యత మనకి ఉంది ప్రియమైనది. మనం ఈ రీతిగా అపోస్తలుడైన పౌలు కూడా ఈ రీతిగా ఏం చేశాడు? సంఘం పట్ల, విశ్వాసుల పట్ల వారి సంపూర్ణత కొరకు ఏం చేశాడంటే బోధించాడంటే. అది ఎవరి గురించి బోధించాడు? క్రీస్తుని గురించి బోధించాడు. బోధించి ఏం చేశాడు? వారిని ఆ రీతిగా నడిచేటట్టు చేశాడు. అందుకే అక్కడ వాక్యం మనం చూస్తాం. పౌలు అనేకసార్లు అంటాడు, నేను క్రీస్తు పోలు నడుచుకున్నాను. మాదిరి కూడా చూపిస్తున్నాడు. బోధించడమే కాదు, మాదిరి కూడా చూపిస్తున్నాడు. ముందు మనం చేస్తే ఆటోమేటిక్ వాళ్ళు కూడా చేస్తారు. మనం చేయకుండా చెప్తే ప్రయోజనం లేదని. ఏదైనా మనము చెయ్యాలి, చేసి చూపిస్తే వాళ్ళు ఆటోమేటిక్ గా చేస్తారు. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అది నేను ఆయన నడుచుకున్నాడు, అలాగే ఏమన్నాడు? ఆయన నడుచుకోమని చెప్తున్నాడు. అనేకసార్లు మనం ఏమంటే మనం చేయకుండా ఇతను చేయమని చెప్తాం. అర్థమవుతుందండి? కొన్నిసార్లు సేవకులు ఏం చేస్తారంటే, మేము పాస్టర్లం కాబట్టి ఏం చేస్తారు? మేము పాస్టర్లు, నేను చెప్పినట్టు అందరూ వినాలి. రమ్మంటే రావాలి, పోమంటే పోవాలి, నేను చెప్పినట్టు వినాలి. మేము కింద పడిపోయిన పేపర్ కూడా ముక్క కూడా ఎచ్చుకోము. చర్చిలో ఒక పేపర్ ముక్క ఉన్నా కూడా దాన్ని తీయం. కూర్చొని ఉంటాం కానీ తీయం. కానీ ఏం చెప్పా ఇదా అది ఇలా చేసేవారు కూడా చాలా మంది ఉన్నారు. కాదు ప్రియమైనది. అది సేవకుడు అంటే ఏంటి? పని చేసేవాడు, పనివాడు. అర్థమైందండి? సేవకుడు అంటే ఏంటి? పనివాడు. నువ్వు పని చేయాలి, అంతేగాని నువ్వు పనివాడివే. అందరూ పనివాళ్ళే. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. నువ్వు పనివాడు కాబట్టి పని చేసేవాడు, అంటే చేయించేవాడు కాదు. ఏదైనా ముందు నువ్వు చేయాలి, తర్వాత అప్పుడు ఆటోమేటిక్ వాళ్ళు కూడా ఏమవుతారు? నిన్ను ఫాలో అవుతారు. నువ్వు చేస్తున్నావు అనుకోండి, ఆటోమేటిక్ వాళ్ళు కూడా చేస్తారు. నువ్వు చేయకుండా చేయని మొత్తుకుంటే ఎవరు చేయరు. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఎవరున్నా లేకపోయినా మన పని మనం చేసుకోవాలి. ప్రేమైనది. కాబట్టి ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. తర్వాత ఇంకో పని కూడా చేస్తుంది. కేవలం బోధించడమే కాదు, అపోజిట్ పౌలు చేసిన పని ఏంటంటే కొలిసి 1:28లో ప్రార్థనలో పోరాడుతున్నారు. కేవలం బోధించడమే కాదు, ప్రార్థనలో పోరాడుతున్నారు. అర్థమైందండి? ప్రార్థనలో పోరాడుతున్నారు. చూడండి, ఇక్కడ మనం చదువుదాం ప్రియమైన బిడ్డలారా. చదవండి కొలిసి రాసిన పత్రిక. ఇక్కడ మనం చదువుదాం ప్రియమైన కొలిసి ఇదే 4:12 చదువుదాం. చాలా చోట ఉన్నట్టు ఇది ఒక మాట చదువుదాం ప్రియమైన. మీలో ఒకడు క్రీస్తు దాసుని ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును కూర్చి పూర్ణాత్మ నిశ్చిత గలవాడై నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కాకుండా తన తోటి సేవకుడి ఎపఫ్రా గురించి రాస్తున్నాడు.
పౌలు కూడా ప్రార్థన చాలా చోట్ల మనకు కావాలంటే వాక్యం మనం చదవచ్చు, నేను చాలా చోట్ల రాయబడింది, నేను పోరాడుతున్నాను, ప్రార్థనలో పోరాడుతున్నాను అంటాడు. ప్రియమైన బిడ్డలారా, కాదు అంతేందుకు ఎఫ్ఎస్సిలో మనము మొదటి వచనం చూసినట్లయితే ఇక్కడ ఏమన్నాడంటే చూడండి, ఎఫ్ఎస్సిలో చూసినప్పుడు ఆ 1వ అధ్యాయము ఈ చివరి భాగంలో 9:19లో చదువుతాం. నేను నా ప్రార్థన మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. తర్వాత ఇక్కడ ప్రియమైన బిడ్డలారా, ఇంకా అక్కడ కాకుండా ఆ ఆ, ఆ 3వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. ఇక్కడ చివరి భాగం మనం చూసినట్లయితే, ఆ జ్ఞానమునికి మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకున్న వంటకు తగిన శక్తి కావాలని ప్రార్థించుతున్నాను. అలాగే ఇక్కడ కూడా ప్రియమైన బిడ్డలారా, ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 9, 11 మనం చూసినప్పుడు కూడా ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా విజ్ఞాపన చేసి చూస్తున్నాం. అలా చేసి 30వ వచనం చెప్తాను, నేనేం చేస్తున్నాను శ్రమయో నేనేమవుతున్నాను ప్రియులారా, క్షమించాలి. ఫిలిప్పీ 1:9-11 మనం చూస్తాం. తర్వాత కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-12 వరకు చదివినట్లయితే అక్కడ కూడా ఏం చేస్తున్నాడండి, నేనేం చేస్తున్నాను వారి కొరకు, సంఘం కొరకు ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాడో మనం చూస్తాం. 29లో మనం చూసినప్పుడు ప్రియమైన పిల్లారా ఏం చేస్తున్నాడంట, నేను క్రియాశక్తిని బట్టి నేను పోరాడుతూ ప్రార్థిస్తున్నాను, నేను పోరాడుతూ ప్రయాసపడుతున్నాను అంటున్నాడు. ఈ రీతిగా అపోజిట్ పౌలు ఏం చేస్తున్నాడు, కేవలం బోధించడమే కాదు, బోధించడం వారి కొరకు ఏం చేస్తున్నాడు, ప్రార్థనలో పోరాడుతున్నాడు. కేవలం ప్రార్థనే కాదు, ప్రార్థనలో పోరాడుతున్నాడు అంట. చెప్తున్నారండి, మరి ఎంతమంది ప్రార్థనలో పోరాడే అనుభవం ఉందో నాకు అది తెలియదు. నేను ప్రార్థించడమే కాదు అంటే పోరాటం ఏంటి, నిత్యముగా ప్రభా ఏ బోధ అయితే నేను బోధించానో ఆ బోధ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా మార్చబడేటట్టుగా, లోబడేటట్టుగా చెయ్యండి అని ప్రార్థిస్తున్నాడు. ప్రార్థనలో పోరాడుతున్నాడు. అలాగే ఆ వ్యక్తి ఎవరికైతే మనం బోధించున్నామో ఆ వ్యక్తికి ఏ బలహీనత ఉందో ఆ బలహీన విడుదల పొంది నీ వాక్యానికి లోబడేది చేయి. సింపుల్ గా మీకు అర్థమయ్యేది చెప్తున్నా వినండి. మనం వాక్యాన్ని బోధించేస్తాం, మనకు ఆ బోధించే సంగతి నా పని అయిపోయింది అనుకుంటాం. కానీ ఆ వ్యక్తి ఎలాంటి పరిస్థితి ఉంది, ఆయన వ్యక్తిగతంగా ఏ లోపం ఉంది, ఏ బలహీన, దేని బట్టి మరి ఆయన వాక్యానికి మరి లోబడలేకపోతున్నాడు, వాక్య ప్రకారం మార్చబడలేకపోతున్నాడు. అలాగే ఇంకొకటి, మరి ఆ విశ్వాసితో సైతాను కూడా ఏం చేస్తుంది, అతన్ని విన్న ఉపదేశానికి లోబడకుండా ఏం చేస్తుంది, చేసే అవకాశం కూడా ఉంది. కానీ ఇవన్నిటి నుంచి తప్పించి ఆ వ్యక్తి మనం చెప్పిన ఉపదేశానికి లోబడాలి అంటే మనం ఏం చేయాలి, ఆ వ్యక్తి కొరకు ఏం చేయాలి, ప్రార్థన చేత ఏం చేయాలి, వారితో పోరాడాలి, వారిని వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి దురాత్మలతో పోరాడవలసిన వారంగా ఉన్నాం. అలాగే వారి దేని బట్టి ఏ పరిస్థితిలో ఉన్న ఆ పరిస్థితిని అధిగమించడం కొరకు ప్రార్థించవలసిన వారు, పోరాడవలసిన వారంగా ఉన్నాం. ఇలా సంఘంలో ప్రతి విశ్వాసి కొరకు ఏం చేయాలి, మనం ప్రార్థించాలి. కాబట్టి 2 విషయాలు, కేవలం బోధించడమే కాదు, ఆ బోధకు తగినట్టుగా మనం ప్రార్థన కూడా మనం చేయాలి. అలాగే పోరాటం చేయవలసిన వారం ఉన్నాం. ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, యాత్ర చేయాలి, పోరాటం కూడా చేయాలి. ఇవన్నీ కూడా ఒక సేవకుడు చేయాల్సిన పని అండి. అప్పుడు ఏమవుతుంది, అది ఫలిస్తుంది, అది ఫలిస్తుంది. అర్థమైందండి, ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి ఈ 2 కార్యాలు కూడా చేయాలి. ఇక్కడ మనం చూస్తున్నాం, కేవలము అప్పుడు పౌలే కాదు ప్రియమైన బిల్లారా, మరి ఆ యొక్క తనతో పాటు ఉన్న సేవకుడు ఎఫ్రా కూడా ఏం చేస్తున్నాడు అంటే ఈయన ప్రియులారా పోరాడుతున్నాడంట. దేని కొరకు, సంఘము సంపూర్ణ అవ్వటం కొరకు, అంటే క్రీస్తు వలె మార్చబడడం కొరకు. కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. మన యొక్క సంపూర్ణ లెవెల్ ఏంటిది, ప్రభువైన యేసుక్రీస్తు.
అందుకే యేసుప్రభు చక్కటి మాట అన్నాడు ఏంటంటే, మరి చూడండి ఒక మత్తయి సువార్త 10వ అధ్యాయము, నేను 2 మార్లు చదివి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 10:24. శిష్యుడు బోధకుని వలె ఆ, శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమాని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలన, దాసుడు తన యజమాని వలె ఉంటే చాలును. ఏమన్నాడండి? శిష్యుడు ఏ స్థాయికి రావాలి? బోధకుని వలె ఉంటే చాలు అంటున్నాడు. దాసుడు ఎలా ఉండాలంట? యజమాని వలె ఉంటే చాలు అంటున్నాడండి. ఒకవేళ నువ్వు శిష్యుడు అయితే ఏం చేయాలి? బోధకుడు కాదు తయారు, బోధకుడి స్థితికి ఎదగాలను అన్ని విధాలుగా, ప్రవర్తనలోను, మాటల్లోను, గుణలక్షణంలోను, కార్యంలోను, అన్నిట్లో ఏం చేయాలి? ఆ స్థితికి ఎదగాలి. ఆయనకంటే ఎక్కువ చేయవలసిన పని లేదు, ఆయన లాగుంటే చాలని వాక్యం చూస్తున్నాం. అలా యోహాను సువార్త 13:16. యోహాను సువార్త 13:16. దాసుడు తన యజమానుడి గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన్ను పంపిన వాడి కంటే గొప్పవాడు కాదని మీతో నిత్యముగా చెప్పుతున్నాను. కాబట్టి ఆయనకంటే మనం గొప్పవాళ్ళం కాదు, కానీ ఆయన వల్ల ఉంటే మనకి చాలు అని ఇక్కడ దేవుని వాక్యం మనం చూస్తున్నాం ప్రియమైన బిడ్డలారా. అందుకనే ప్రతి విశ్వాసి కూడా, మనం కూడా విశ్వాసులైన వారు కూడా ప్రియమైన మన గురి మనము ఎవరి వైపు పెట్టాలి అంటే ప్రభువైన యేసు వైపు పెట్టాలి. ఎబ్రీ రాసిన పత్రిక 12 ప్రేమ ద్వారా 2వ వచనం 12, 2, 4 2 నుంచి చదువుదాం ప్రేమ ద్వారా. మీకు అది తెలిసిన వాక్య భాగమే. 12వ అధ్యాయము 2 నుంచి చదువుదాం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు వాళ్ళని యేసు వైపు చూచుతూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. చూడండి ఇక్కడ. అందుకని మనం ఏం చేయాలి? ఈ లోక సమయంలో ఏ భారమైనా ఉండొచ్చు, ఏ సమస్య ఉండొచ్చు, ఏ ఇరుకైనా ఉండొచ్చు, ఏ పరిస్థితి అయినా ఉండొచ్చు. అది కుటుంబంలో కావచ్చు, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, లేదా మన సొంత శరీర సమస్యలు కావచ్చు. ఏదైనా, ఏ భారమైనా సరే దాన్ని ఏం చేయాలి? మనము విడిచిపెట్టి, అంటే దాన్ని ఏం పక్కన పెట్టేసి ఏం చేయాలి? మనము యేసు వైపు చూడమంటున్నాడు. మన విశ్వాసం దాని కర్తవ్యం యేసు వైపు చూస్తూ ఏం చేయాలి? మనము మన ఎదుట ఉంచబడిన పరుగు ఓపికతో పరిగెత్తుతాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానం లక్ష్య పెట్టి శిలువును సహించి దేవుని సింహాసన కుడిపాసన ఆశీనుడై ఉన్నాడు. ఏం చేశాడంటే ఏం చేశాడంటే ఇక్కడ ప్రియమైన పిల్లారా, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము, మనకు ఆనందం ఇక్కడ కాదండి, అక్కడ మన కొరకు ఎక్కడ ఉంది ఆనందము? అక్కడ ఉంది, ఇక్కడ కాదు. కాబట్టి ఆనందం కొరకు ఏం చేయాలి? మనము ఎదురు చూస్తూ ఏం చేయాలి? ఈ లోపల ఎన్ని అవమానాలు వచ్చినాయి, ఎన్ని కష్టం వచ్చాయి, నిందలు వచ్చిన పరిస్థితి నిర్లక్ష్యం పెట్టి పట్టించుకోకుండా ఏం చేయాలి? మనము దీని ద్వారా సహిస్తూ, ఏసై శిలువ సహించినట్టుగా నువ్వు కూడా ఏం చేయాలి? శిలువ సహిస్తూ, నువ్వు అంటే శ్రమను సహిస్తూ ఏం చేయాలి? ప్రేమ ద్వారా ఆయన నీ కొరకు ఉంచినటువంటి ఆ సింహాసనం వైపు ఏం చేయాలి? పరిగెత్తమని, ఆయన చూసుకోమని, ఆయన గురి పెట్టుకొని పరిగెత్తమని దేవుని వాక్యం చూస్తున్నాం. కాబట్టి ప్రేమ ద్వారా అట్టిది మనం ముందుకు సాగినట్లయితే మనం ఆయన వల్ల మార్చబడగలం, సంపూర్ణంగా పరిపూర్ణంగా మనము అవ్వగలము. సంపూర్ణత అంటే ప్రేమ ద్వారా ముఖ్యంగా ఈ లోకంలో మనకి ఇవ్వబడిన పనిని కంప్లీట్ చేయడం ఒకటి. రెండోది, మనం ప్రభు వలె మార్చబడ్డము. ప్రభు అన్ని విషయాల్లో ప్రేమ ద్వారా లోకరీతిగా ప్రభువైన యేసుక్రీస్తు ఏ రీతిగా నడిచాడు, ఆయన ఏ రీతిగా మాట్లాడాడు, ఏ రీతిగా ఆయన పనులు జరిగించాడు, ఆయన ఎలాంటి గుణలక్షణం చూపించాడు, మొత్తం ఆయన స్థాయికి మనం ఎదగటమే అసలైన పరిపూర్ణ సంపూర్ణత. ప్రభు ఒక అవకాశం ఇస్తే ఆ పరిపూర్ణ సంపూర్ణత గురించి ఇంకా మనం డీటెయిల్గా మనం నేర్చుకోవాలి. దాని కొరకు మనం ఏం చేయాలో. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దేవుని సేవకులుగా, దేవుని బిడ్డలుగా మనము ప్రేమ ద్వారా సంపూర్ణ పురుషులు అవటం కొరకు ఏం చేయాలి? మనం ప్రేమ ద్వారా ఎదగవలసిన వారు, పోరాడవలసిన వారని విన్నాం. మన యొక్క సంపూర్ణత కొరకు పరిపూర్ణత పోరాడాలి. అలాగే ప్రేమ ద్వారా విశ్వాసుల యొక్క పరిపూర్ణత, సంఘం యొక్క పరిపూర్ణత, సంపూర్ణత కొరకు పోరాడవలసిన వారని విన్నాం. దాని కొరకు బోధ చేయాలి, దానికి ప్రార్థనలో కూడా పోరాడాల్సిన బాధ్యత ఉంది.
ఇలాంటి కొరకు ఆయన వైపు చూస్తూ మన ఇంటర్ ముందుకు సాగుదాం. అది కృప మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం దీవించును గాక. కళ్ళు మూసుకెళ్తే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం, పరిశుద్ధుడా, స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకపు దైవమా, ప్రేమల దైవమా, నీకు స్తోత్రం ప్రభు. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా ఏ రీతిగా మేము ప్రభా తండ్రి అయ్యా సంఘం యొక్క పరిపూర్ణత కొరకు, ప్రతి మనిషిని సంపూర్ణ అవట కొరకు ఏ రీతిగా మేము ప్రభా పోరాడాలో ప్రభా అయ్యా బోధలోను వాదంలోను ప్రభా అయ్యా ఇలా పోరాడాలో మాకు నేర్పించండి, బలపరచండి, సహాయం చేయండి ప్రభా. ఇచ్చుకోవటండి అయ్యా. మేమే కాకుండా మాకు ఇచ్చినటువంటి ప్రతి ఆత్మను కూడా ప్రభు నీవలే ప్రభా ఈ లోకంలో చేయలేదండి ఏ రీతి నడుచుకున్నావు ఆ రీతిగా అయ్యా నీ నడవడికి నడవటానికి, నీ అడుగుగా నడవటానికి, అలాగే నీ వలె మార్చబడ్డానికి, అలాగే ఇతరులను కూడా నీ వలె మార్చడానికి అయ్యా మాకందరికీ తగిన కృప అభిషేకం మాకు అనుగ్రహించి నడిపించి బలపరచమని రాత్రి నీ వాక్యాన్ని సమర్పిస్తాను. నేను గొప్ప చేసుకున్నాను. అది గొప్ప 200 స్వతంత్రం నాకు తిరిగి కలిసినట్టు కృపాత్మ నడిపించు. ఏ తొమ్మిది ప్రాసనం తండ్రి. ఆమేన్. ఆ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడిన మందులో సకల పరిశుద్ధులు కూడా ఆయనలో పరిపూర్ణ వరకు మాకు తోడై ఉండి నడిపించిన గాక. ఆమేన్. అందరికి కూడా యేసుక్రీస్తు వందనాలు. ప్రైజ్ ది లార్డ్.